శివని చిన్న బిడ్డ శివని ఉండాలి బిడ్డ గాంధారి మన కలనాడర మా ఊరాలు ఎల్లమ్మ పరమజ్యోతి రేణుక ఎల్లమ్మ పుట్టినాడు పరమజ్యోతి రేణుక ఎల్లమ్మ పుట్టినాడు పోయిన చెట్లు పూతలు పెట్టిన కాయం చెట్లు కాదులు పెట్టి మెరుగుల వర్షం కూర్చుని మేము కవరు కప్పింది ఎల్లమ్మ పుట్ట లోపల పుట్టింది పెట్టెలోన పెరిగింది గంగాధర వంది ఎలనాడు పరమజ్యోతి రేణుక ఎల్లమ్మే బిడ్డ లోపల పార్వతమ్మ గలనాడు దొరికిందో అయ్యో నా బిడ్డ ఎల్లమ్మ అని ఎలనాడు పరమజ్యోతి రేణుక ఎల్లమ్మ పార్వతమ్మకు పెట్టెలోన దొరికిందా రేణుక ఎల్లమ్మన శివల్లపురం ఎలనాడు పార్వతమ్మ తీసుకొచ్చుకున్నది బాలను అలనాడు చిరవా అన్న భ్రమల కన్నా మరి అలనాడు పెంచిన భ్రమలు ఎక్కువ ఉంటాయాట పార్వతమ్మ చూసిన అలనాడు మావురాల ఎల్లమ్మను పెట్టెల నుండి చూసింది అలనాడు ఎల్లమ్మని ఎప్పుడైతే తీసుకున్నదో బిడ్డ ఎల్లవ్వ ఎంత మంచిగా ఉన్నావు నా బిడ్డ ఎల్లవ్వ నెలనాడు చూసినవా అల్లారి ముద్దుగా పార్వతమ్మ చూసినవా ఆడవెంచే బిడ్డను ఎల్లమ్మను ఎప్పుడైతే చూసినవా పరమజ్యోతి అలనాడు పార్వతమ్మ ఏమి చేసింది 21 రోజు నిండింది 21 రోజు నాడు అలనాడు నా బిడ్డకు పేరు పెడుతున్నాను అమ్మ పుట్ట లోపల పెట్టింది పెట్టె లోపల పెరిగింది పరమజ్యోతి రేణుక ఎల్లమ్మ పరమజ్యోతి రేణుక ఎల్లమ్మ పేరు పెడుతున్నాను అమ్మా అరే 12 పరమజ్యోతి రేణుక ఎల్లమ్మ శివల్లపురం మీద ఆట ఆడుతున్నది పరమజ్యోతి రేణుక ఎల్లమ్మ శివల్లపురం మీద ఆటలాడుతుంది పాటలు పాడుతుంది మరి రేణుక ఎల్లమ్మ కదా అక్కడ ఉండంగా మరి ఇప్పటికైనా అప్పటికైనా చూసినావా బాలలకు వచ్చేది బతుకమ్మ పండుగ పిల్లలకు వచ్చేది పీరీల పండుగ అరే అలనాడు చూసినావా బతుకమ్మ పండుగ రోజున పూర మీద ఎంతో మంది ప్రజవారు చూసినా ఏమి చెప్తున్నారు కమ్మరి కుమ్మరి కాపు కరణాలు అందరు కలిసి అలనాడు చూసినావా సద్ర బతుకమ్మ రోజున బంగారు తప్పుకుల బతుకమ్మలు వేర్చుకొని పోదామని ఎంతో మంది సంపన్న వరం అంతా బంగారు తప్పుకుల బతుకమ్మలు వేర్చుకొని పోతున్నారు మరి ఎప్పుడైతే బతుకమ్మలు వేర్చుకొని లోగప్ప ఇక్కడికి దగ్గర శివల్లపురం మీద రాజా కత్తి మీద పోదామని బామలంతా బతుకమ్మలు ఎత్తుకొని పోతున్నారు నా పోయేడి బామల రాదేవా పరమజ్యోతి రేణుక ఎల్లమ్మ కళ్ళ చూస్తున్నారు శివల్లపురం మీద ఆడుకునే పరమజ్యోతి రేణుక ఎల్లమ్మ ఓరేటి ఆడి బాలల కళ్ళ చూసి ఏమంత ఉన్నది అరే నాతోటి అక్కలు నాతోటి ఆడలంతా మరి ఆటలు ఆడుకుంటా పాటలు పాడుకుంటూ పోతున్నారు
నేను చూసిన బోను లోపల పులి వేసినట్టు శివల్లపురం మీదనే ఉంటున్నా. ఇవాళకు నేను ఆట ఆడతలేను, పాట పాడతలేను. నేను నా తల్లి దగ్గరకు పోయి నేను బతుకమ్మ వేరు పిచ్చి ఆట ఆడు పాట పాడుకొని ఆట ఆడుకుంటా. నా తల్లి దగ్గరకు పోయి బతుకమ్మ వేరు చిత్తనాని పరమజ్యోతి రేలుగా ఎల్లరా దేవా పెట్టుకోని ఎట్లా పోతున్నదో అమ్మా. తల్లి పేరు పోయి నేను బంగారు బతుకమ్మ వేరు ఏమని మాటలు మాట్లాడాలి బిడ్డ కావాలని అంటారే నువ్వు గౌరవ నీకేం బాధలు కలిగినాయని ఏమైంది ఏమైంది ఏడవకే నేను తిన్నాక కలుగుతా పో తిన్నాక కలిగితే నీకు కడుపు ఆకలి కాదు ఏం కాదు తిన్నా కలుగుతా అంటున్నా నీకేమైంది బిడ్డ అంటున్నా బాబా నేను పెద్ద పెరిగిన కాదే 12 అయితే నీకేమైంది బిడ్డ అంటున్నా నాకేం కాలేదు నీ అమ్మ పో ఏమైంది నాకు అవి కావాలి పో అక్కడ గిట్ట గిట్ట కొట్టుకుంటే కలికెళ్ళి అంటున్నాయి కాదురా నాకు కావాలి పో కాదురా తీసుకొస్తుంది కాదురా గిట్ట గిట్ల అంటే ఊగుతున్నాయి అందరికి గంటలు పెట్టుకుంటారా మరి ఏంటిదే నీకు కమల పుట్ట బిడ్డ నీకు ఏపిస్తుంది వాళ్ళు అందరు గిట్ట గిట్ట నడితే గల్లు గల్లు అంటావు పో అవేంటి బిడ్డ చెప్పు అదేంటి పట్టీలు కావాలి నాకు ఓ బిడ్డ ఎల్లవా ఎల్లవా ఓ బిడ్డ ఎల్లవా 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 అయ్యో నీకన్నా ఎక్కువ ఎల్లవా నా ఎల్లవా అయ్యో నాకే వాళ్ళు ఎల్లవా నా ఎల్లవా అయ్యో నాకన్నా ఎక్కువ కన్నా బిడ్డ కన్నా బిడ్డ అయ్యో నీకే వాళ్ళు కన్నా బిడ్డ కన్నా బిడ్డ నాకు అంగి దింపేసుకుంటే కొత్త అంగి ఉంటావు నీకన్నా ఎక్కువ నాకు ఎవరు లేరు నీకు అడిగింది కాదనుకుంటే తీసుకొచ్చి పెడతానే బిడ్డ అంటున్నా అన్ని తీసుకొచ్చి పెడతా అంటున్నావు అందరూ తొవ్వంటి నేను పొద్దుగాలను చూస్తున్నా 2 గంటలే అందరూ నెత్తి మీద కలర్ కలర్ బొమ్మలు ఎత్తుకొని పోతున్నారు ఏంటి బతుకమ్మలే బిడ్డ అవి నాకు తెలియదా నాకు కావాల పో కలర్ కలర్ వేసుకొని అయితే బాలకైతే బతుకమ్మ పండుగ పెద్దలకైతే పెద్దరామాస అన్నట్టు కన్న పిల్లలందరూ నడువులున్న రాజులకు వచ్చిరు ఇలా బతుకమ్మ పండుగ కాబట్టి అందరూ ఎత్తుకొని పోతున్నారు కలర్ బొమ్మ కాదు నిన్న పొద్దుగాల బుజ్జి దగ్గరికి అయినా చిన్న చిట్ట కలక చూస్తుంది అది అంగి మంచిగా లేదన్నది అంతకన్నా మంచిది చూడ చుట్టూ ఎంత మంచిగా వేసుకున్న చుట్టూ నీకెత్తా బిడ్డ నీకెత్తా అంతకన్నా మంచిగా అంత కూడకుండా నీకు పెట్టి మంచిగా తయారు చేస్తా బిడ్డ నీకు ఒక పువ్వు తీసుకొచ్చి నీకు బతుకమ్మ పెట్టి బతుకమ్మ ఇస్తా బిడ్డ నీ చేతికి ఇస్తా అంటున్నా కొనిప్పని పువ్వు కావాలి కొనిప్పిన పువ్వు కాదే కొనిప్పది కొనిప్పిన పువ్వు బిడ్డ ఇప్పది అయితే గునుక పువ్వు తీసుకొచ్చి పేర్చి అంటావు అందులో ఎట్టి పోలో శంకర్ నువ్వు ఎట్టి పేలు అంటారు ఏమైంది బిడ్డ ఏం తెలియదు ఏమైంది అంటున్నానే నాకు గన్నేరు పూలు కావాలి పో గన్నేరు పూలు పెట్టుకుంటారు బిడ్డ బతుకమ్మ పెట్టుకున్నాడు కమ్మ మరి
నాకు మల్లెపూలు కావాలి పో. తీసుకొస్తా బిడ్డ, నీకేదైనా తీసుకొచ్చి ఇగో నాకు అన్ని తీసుకొచ్చి చేసి నన్ను తయారు చేసి నాకు బతుకమ్మ వేసి ఇస్తే నేను అందరితో ఆట ఆడుకుంటా, లేకపోతే మనలో పొరదా వరద్దు బిడ్డలు బతుకమ్మ పట్టుకోవచ్చు కాలు మండ. అయ్యో గౌరాల కనబిడ్డ రేణుకా ఎల్లమ్మ దేవి తల్లి పార్వతమ్మ ముందడికి వచ్చి అయ్యో తల్లవ్వ నా తోటి ఆడల్లంతా నా తోటి ఆడళ్ళు ఎంతో మంచి బట్టలు కట్టుకొని బంగారు బొట్లు పెట్టుకొని బాలి బొమ్మలలో బంగారు బొట్టు కూర్చ బొమ్మలలో తాలి బొట్టు పెట్టుకొని నల్లని గుర్రల్ల తెల్లని మల్లెలు పెట్టుకొని ఆట దగ్గర ఆటలు ఆడుకుందామని పాట దగ్గర పాటలు పాడుకుందామని బతుకమ్మలు ఎత్తుకొని నాకు బతుకమ్మలు నాకు పేరు చెయ్యతల్లా. అయ్యో బిడ్డ రేణుకా ఎల్లమ్మ నీకన్నా ఎక్కువ నాకెవ్వలే బిడ్డ, నాకన్నా ఎక్కువ నీకెవ్వలే బిడ్డ, లేక లేక కలిగిన బిడ్డ లోకపుత్రాలు ఉన్నావు బిడ్డ, నువ్వన్న ప్రకారం నేను బంగారు తప్పుల బతుకమ్మ వేరుతానా అని పార్వతమ్మ తడి పెడతానా లేచి బంగారు తప్పుల బతుకమ్మ వేరిపియని గాని హనుమతోతి రేణుక ఎల్లమ్మ తడి పెడతాడు దానం చేసి తడి గోత్రం విడిచి పొడి గోత్రం కట్టి దూచుకొని వాళ్ళు బొమ్మలలో బంగారు తాలిబొట్టు కూర్చ బొమ్మలలో కుంకుమ తాలిబొట్టు పెట్టినారు. అన్ని సొమ్ములు పెట్టుకున్న నల్లని కుర్రల తెల్లని మల్లెలు పెట్టుకొని మరి కళ్యాణమే కళ్యాణమే ఎడుగుర దోగల ద్వారం గంగమ్మ గౌరమ్మ కళ్యాణమే ఎల్లమ్మ మరిరాజు కళ్యాణమే ఎడుగురు దోగల ద్వారం సుబ్రత తారబలం చంద్రబలం అత్యంత